న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డు అయ్యన్నపాలెం, 25వ వార్డు శివపురం వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో మహిళలు హారతులతో వీధి వీధికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ, గత పాలకులు పట్టించుకోకుండా రోడ్లను మట్టి రోడ్లుగానే మిగిలించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోనే నర్సీపట్నం మున్సిపాలిటీలో 4 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయ్యన్నపాలెం నాకు సొంతూరు, ఆది పేరు ఉన్న ఊరిది. ఊరికి మున్సిపాలిటీలోని అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇది కూడా ఊరిని కూడా మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇనాగ్రేషన్ వర్క్స్ కోసం ఇక్కడికి వస్తే సుమారుగా ఈ ఒక్కదానికి ఈ వార్డులో ఒక 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు మొన్నటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు, ఎక్కడ ఓట్లు అడగడానికి కూడా మేము రావట్లేదు. ఒకటే ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు మీ అందరికీ కూడా ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఏంటంటే నర్సీపట్నం టౌన్లో మీ అందరం పుట్టినోళ్ళు. నేను రాజేశ్వరం హాస్పిటల్లో పుట్టాను, నాన్నగారు ఇక్కడే పుట్టారు, అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం, అమ్మగారు కూడా ఇక్కడే ప్రాంతం ఉంది. కాబట్టి ఈసారి అయ్యన్న పాత్రుడు గారు నాకు ఓట్లేయమని అడిగిన వెంటనే అందరూ అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తర్వాత మేము ఎక్కడ కూడా వెనకుండా అయ్యారు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బల్ల గుద్ది ఈరోజు నర్సీపట్నానికి 8 నెలల్లో 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే సుమారుగా నెలకి 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఈరోజు ప్రతిరోజు కూడా నేను నర్సీపట్నంకి ఏం తేవాలనే ఆకాంక్షతో నేను పనిచేస్తున్నాను. ట్యాంక్ బండికి ఒక 4.5 కోట్లు తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు. ఇవన్నీ ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే, జనాలకి మనం ఆన్సరబుల్ ఉండాలి. ఆన్సరబుల్ ఉంటేనే మనకి ఏదన్నా కూడా సాధించగలం అని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తుంటారు. అకౌంటబిలిటీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఊరికి వచ్చాక ఈరోజు మళ్ళీ ఒక కొత్త సమస్య నాకు తెలిసింది. ఒకటి ఇరిగేషన్ కాలువలో అనేది ప్రాబ్లం అని తెలిసారు, అది కూడా సాల్వ్ చేయబోతాం ఫ్యూచర్లో. రెండోది ఏంటంటే ఫ్లోరైడ్ సమస్యతోటి అనేది ఉన్న మహిళలందరూ చెప్తున్నారు. నేను రానున్న రోజుల్లో ఇక్కడ ఒక RO ప్లాంట్ 50% పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. నేను ఇది మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా ఊర్లో నేను ఇస్తుంటే ఏంటంటే, ఎవరికన్నా కానీ చిన్న పళ్ళు మీద జార్లు కానీ లేకపోతే వాళ్ళకి త్వరగా అరిగినట్టు మీకు ఇస్తే ఆ వాటర్ స్టింగ్ చేయించాలి. అలా ఇంటికి వచ్చి మీరు కూడా చెప్పవలసిన అవసరం ఉంది, లేకపోతే మీరు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా విషయం పడుకోవాలి, నీళ్ళు ముఖ్యం. కాబట్టి అయ్యన్న